కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. పేర్లు పెట్టేటువంటి విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైనల్ అప్రూవల్తో ఏలూరు మెడికల్ కాలేజీకి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరుని ఫైనల్ చేసింది సర్కార్. దీనిపైన అనేక ప్రశంసలు వస్తున్నాయి. అలానే గతంలో వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి ప్రముఖుల్ని గౌరవించుకునేటువంటి పద్ధతిగా దీన్ని గుర్తించే కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుందని కూటమి ప్రభుత్వంలోని మంత్రులే చెబుతున్నారు. అసలు ఏం జరిగింది, ఈ నిర్ణయం తీసుకోవడం వెనక జరిగిన ప్రయత్నం ఎలాంటిది? గతంలో దీనిపైన సుమన్ టీవీ ఒక డిబేట్ నిర్వహించింది ఆల్రెడీ. అందులో డిస్కస్ చేసినట్టుగానే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి సంబంధించిన పేరుని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారనేటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలిస్తుందనేటువంటిది అప్పటి వరకు ఉన్న స్టేటస్. ఇప్పుడు ఫైనల్గా ఆర్డర్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. అలానే ఇతర ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి పేర్ల నిర్ణయం పైన తర్జన భర్జనలు, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఏం జరగబోతోంది ఈ వ్యవహారంలో? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం. ఆల్రెడీ మనం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన వెంటనే దాని మీద ఒక వీడియో కూడా చేసాము ఆల్రెడీ. గవర్నమెంట్ ఏమో ఇప్పుడు డెసిషన్ తీసేసుకుంది, ఆర్డర్ కాపీ రిలీజ్ చేసింది. అలానే ఆరోగ్య శాఖ మంత్రి కూడా తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. సో ఏంటి, ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ కింద చూడొచ్చా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారి చరిత్ర మనం ఒకసారి చూస్తే గనక ఆయన ఎంతో సేవలు చేస్తున్నారు సార్. బయోమెడికల్ రీసెర్చ్కి సంబంధించి కొన్ని మందులు కూడా, ఇప్పుడు మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, గర్భవతి అయితే ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ లేకుండా పూర్తయ్యే పరిస్థితే లేదు. ఆ ఫోలిక్ యాసిడ్ని ఎలా తయారు చేయాలని కనుగొనింది ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. చాలా ఆశ్చర్యం కలిగింది యాక్చువల్గా. తర్వాత మిథోట్రెక్సైట్ వచ్చేసి ఈ క్యాన్సర్ని తగ్గించే మందు కూడా ఆయన కనుక్కోవడం జరిగింది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి ఎనర్జీ వస్తుందని కనుక్కోవడం కూడా ఆయన జరిగింది. టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్స్ కనుగొనడంలో కూడా ఆయన పాత్ర కాదనలేనటువంటి ఒక విషయం. ఈ విధంగా ఎంతో సేవలు చేసిన ఆయన అమెరికా ల్యాండ్ మీద పోయి ఆయన కూడా అనగదొక్కడానికి గురి కాబడినాడు. కారణం ఏంటంటే జాతి వివక్ష. అప్పుడు యాంటీబయాటిక్స్ మీద వర్క్ చేసినటువంటి సెల్ వాక్మెన్ ఒక ఆయన, పాల్ ఎడ్రిక్ అనేసి ఒక ఆయనకి, వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి గుర్తింపు ఈయన ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి ఇవ్వలేదు సార్. ఎందుకంటే వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు, ఈయన భారతదేశం నుంచి పోయినాడు. ఒక చిన్న చూపు, వలస, చిన్న చూపు. ఇంకొకటి, ఈయన లాంటి వర్క్ చేసిన వాళ్ళకి ఎంతో మందికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. వాళ్ళకి తగ్గకుండా వర్క్ చేసినాడు ఈయన. అయినా కానీ ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ఒక స్టడీ పబ్లిష్ చేసినారు సార్. దాంట్లో ఏమంటారంటే అన్ అన్సంగ్ హీరో ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అని అంటారు ఈయన. సో ఈ విధంగా అణగదొక్కబడినటువంటి మన తెలుగు తేజం ఆయన. ఇలాంటిది తర్వాత ఎవరో ఒకరు సహాయం చేసి 2003లో సెంట్రల్ గవర్నమెంట్ స్టాంపు ఆయన పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతో సేవ చేసినటువంటి ఒక మన భీమవరము సంబంధించినటువంటి ఒక ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పరదేశం మీదనే తొక్కేసినారు. మన దేశంలో మనం గుర్తించకపోతే ఎలా అని చెప్పేసి ఆయన పేరుని ప్రపోజ్ చేయడం, దాన్ని చీఫ్ మినిస్టర్ గారు పరిశీలించడం, ఆ అధికారులు పరిశీలించడం, సత్యకుమార్ యాదవ్ గారు కూడా పరిశీలించడం, ఈరోజు ఏలూరు మెడికల్ కాలేజీకి ఆ పేరు పెట్టమని చెప్పడం అన్నది ఖచ్చితంగా ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి చదువుతూ ఉంటే మనకే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. ఈయన గురించి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు యాంటీబయాటిక్స్ తయారు చేశారు, కనిపెట్టారు. దానిలో ఆయన పేరు మీద కూడా ఒక మెడిసిన్ సుబ్రోమైసిన్ అని చెప్పేసి ఒక ఫంగస్ జీనస్ కి సుబ్రోమైసిన్ అని చెప్పి సుబ్రోమైసిస్ అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే సార్, ఆయన బతుకున్నప్పుడు పెట్టలేదు ఇవన్నీ. ఆయన జీవించి ఉన్నప్పుడు గుర్తించలేదు. ఆయన చనిపోయిన తర్వాత మనవాళ్ళ ఇంటర్వెన్షన్ మన దేశం నుంచి జరిగి తర్వాత ఆయన లైమ్ లైట్లోకి రావడం జరిగింది. అందుకనే అన్సంగ్ హీరో ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అంటారు. ఇలాంటి ఒక అణగదొక్కబడినటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు గురించి మన పవన్ కళ్యాణ్ గారు వెలుగులోకి తీసుకొచ్చి ఈయన పేరు ఖచ్చితంగా పెట్టాలని చెప్పడం రాజకీయాలకి అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ అభినందించవలసినటువంటి ఒక గొప్ప విషయంగానే చూడాలి సార్. ఇప్పుడు ఈ పేరు మార్చడం విషయంలో ఆయన ఏలూరు జిల్లా పరిధిలో పుట్టారు. అవును. రాజమండ్రిలో చదువుకున్నారు కాబట్టి రెండిట్లో ఏదైనా అన్నారు. ఆ రెండిట్లో ఒకటి ఏలూరుకి మెడికల్ కాలేజీకి పెట్టారు. అలానే పెంగళ వెంకయ్య గారి పేరేమో బందర్ మెడికల్ కాలేజీకి పెట్టారు, మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పెట్టారు.
సో మిగతా కాలేజీల పరిస్థితి ఏంటి? ఎందుకంటే గత ప్రభుత్వం 16, 17 మెడికల్ కాలేజీలు అన్నిటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరే పెట్టేశారు. అవును సార్. జిల్లాల పేర్లు వేరు ఉంటాయి, అవును ఊళ్ళ పేర్లు వేరు ఉంటాయి. అవును అన్ని చోట్ల డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఇదే ఉంది. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఏవైనా పేర్లు మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఉంది సార్. ఇంకొక జియో కూడా పాస్ చేసినారు వాళ్ళు. 2 phases-లో 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పేరు నుంచి మార్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీగా పెట్టమని చెప్పినారు. ఇప్పటికీ ఓకే. వాటికి పేర్లు ఎవరు పెడితే బాగుంటుందా అనేసి తర్జన భర్జన చేసి పెట్టేంత వరకు ఇప్పటికీ వాటిల్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీగానే పెట్టమని చెప్పేసి 10 మెడికల్ కాలేజెస్కి 2 phases-లో. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కడపకు సంబంధించి క్యాన్సర్ మెడికల్ కాలేజ్ ఒకటి, శ్రీకాకుళంకి సంబంధించేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒకటి, దాంతోపాటు మన రాజమండ్రిది, ఏలూరుది, ఈ మచిలీపట్నం అన్ని కలిసి ఉన్నాయన్నమాట. మేబీ ఫేజ్ మేనర్లో పోతారేమో ఒక్కొక్కటి. ప్రస్తుతానికైతే 10 మెడికల్ కాలేజీలు వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. దాంట్లో ఏలూరుకి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టడం, తర్వాత మచిలీపట్నం బందర్ దానికి వచ్చేసి పింగళ వెంకయ్య గారి పేరు పెట్టడం జరిగింది. మిగతావి కూడా పరిశీలనలో ఉన్నాయి సార్. ఇది ఒక సముచిత గౌరవం వచ్చినట్టేనా? ఎందుకంటే పింగళ వెంకయ్య గారి గురించి కానీ, ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి కానీ ఈ జనరేషన్స్ తెలుసుకోవడానికి ఒక వేదిక ఏర్పాటైనట్టుగా చూడొచ్చా మనం దీన్ని? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి తెలుసుకుంటూ ఉంటే మనకే ఇంత గొప్ప ఫోలిక్ యాసిడ్ సార్. ఇప్పుడు క్యాన్సర్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ అబ్జర్వ్ అయిందంటే క్యాన్సర్ సెల్లు పెరుగుతా పోతాయి. ఈయన ఏం చేసినాడు, ఈ ఫోలిక్ యాసిడ్ అబ్జార్బ్ కాకుండా ఆపేటటువంటి మందు మీథోట్రెక్సైట్ని డెవలప్ చేసినాడు. ఎందుకంటే ఈ ఫోలిక్ యాసిడ్ కణం లోపల పోయిందంటే అక్కడ ఈ డిఎన్ఏని పెంచుతుంది. డిఎన్ఏ పెంచిందంటే సెల్స్ అన్ని పెరుగుతా పోతాయి. అప్పుడే కదా సార్ క్యాన్సర్ పెరుగుతుంది. ఫోలిక్ యాసిడ్ తయారు చేయడం కనుక్కున్నాడు. మళ్ళీ ఆ ఫోలిక్ యాసిడ్ అబ్జార్బ్ కాకుండా మీథోట్రెక్సైట్ అని ఒకదాన్ని కనుక్కున్నాడు, ఏటీపీని కనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన కనుక్కున్నటువంటి మీద ఆధారపడి ఎంతో సైన్స్ అడ్వాన్స్ అయింది సార్ ఈ రోజుల్లో. ఈయన గురించి ప్రతి మెడికల్ స్టూడెంట్, ప్రతి ఒక్క తెలుగువాడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఎంత గొప్ప మన బేసిక్గా అనుకో, ఇంతంత గొప్ప సర్వీసులు మన దగ్గర అలాంటి రీసెర్చ్ జరిగినా ఎవరో వెస్టర్న్స్ చేసుంటారు అనుకుంటారు, తెల్లవాళ్ళ తెలివితేటలు చాలా అనేసి అనుకుంటారు సార్ యాక్చువల్గా. కానీ ఇవన్నీ చూస్తుంటే ఆయన కనుక్కున్నటువంటి విషయాలు మోడర్న్ మెడిసిన్లో ఎంతో ఉపయోగపడుతున్నాయి. దానికి ఇప్పుడు ఆయన చరిత్ర కూడా తీసుకుంటే మీరు ఒకసారి, అంటే అన్ని రకాలుగా ఆయన వచ్చిన నేపథ్యం కూడా, వాళ్ళు 8 మంది అన్నల దమ్ముళ్ళు అంట సార్, ఒక 2 చనిపోయినారంట. అది కూడా ఏంటంటే ఈ మాల్ అబ్జార్ప్షన్కి సంబంధించి చనిపోవడం జరిగిందంట. అది ఆయన్ని కలచివేసేసి ఈ దశగా నేను ప్రయాణించి పనిచేయాలని చెప్పేసి ఆయన ఆ విధంగా ప్రయత్నించినాడు. తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళిన తర్వాత మెడికల్ కాలేజీలో పోర్టర్గా కూడా మోసి ఆయన జీవనం గడిపిన రోజులు ఉన్నాయి. ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటే ఇన్స్పిరేషనల్గా ఉంటుందే కానీ అలాంటి వాళ్ళని మరుగున పడేయడం అన్నది కరెక్ట్ ఇది కాదు. సత్యకుమార్ యాదవ్ గారు క్లియర్గా చెప్పినారు సార్, మా ఎన్డీఏ గవర్నమెంట్ చేసే ఆలోచన ఏంటి అని చెప్పడంలో, స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులు పేర్లు పెట్టుకొని లాభపడాలని చూసేటటువంటి మనస్తత్వానికి మేము వ్యతిరేకులము. ఎందుకంటే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రభుత్వ కట్టడాలకి స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఆయా రంగానికి సంబంధించిన నిపుణులు, ఆ ప్రాంతానికి సంబంధించిన నిపుణులు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వ కట్టడాలకైతే ఏమి, మెడికల్ కాలేజీలకైతే ఏమి, పథకాలకైతే ఏమి వాళ్ళ పేర్లు పెడతాము అని చెప్పేసి చెప్పడంలోనే ఆ పింగళ వెంకయ్య గారిది, తర్వాత ఎల్లాప్రగడ సుబ్బారావు గారిది పెట్టినామని చెప్తూ సత్యకుమార్ యాదవ్ గారు ఇంకొకటి చెప్పింది ఏంటంటే, ఈ క్రెడిట్లో, ఈ అభినందనలో సింహభాగం పవన్ కళ్యాణ్ గారికి చెందాలి, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారికి చెందాలి అని చెప్పేసి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి పేరు మార్పు అంశం రాజకీయంగా రకరకాల మలుపులు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటిని సమీక్షించడం, అలానే ఆయా ప్రాంతాల్లో విశేష సేవలు అందించినటువంటి ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టుగా ఏలూరు మెడికల్ కాలేజీకి ఫైనల్గా ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుని ఫైనల్ చేసింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా రిలీజ్ చేసింది. మిగిలిన మెడికల్ కాలేజీలు కూడా ఆయా ప్రాంతాల్లో విశేష సేవలు అందించినటువంటి ప్రముఖుల పేర్లు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ విధానాన్ని, ఈ స్ఫూర్తిని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.